వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విశ్లేషకులు ప్రకాష్ గారు, అలాగే టీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి సిందర్సేనారెడ్డి గారు పాల్గొన్నారు. ప్రకాష్ గారు చెప్పండి, చర్చ దాదాపు వేడి అంతా చల్లారి ప్రశాంతంగా ఉంది. దాదాపు చర్చకు బీఎస్సీ టోటల్ క్లియరెన్స్ వచ్చింది. అయితే ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ 3 విడతలుగా జరిగేటువంటి చర్చలో క్లాస్ బై క్లాస్ చర్చించాలని అనడం ఒకే అయితే వాటి మీద ఓటింగ్ కూడా కావాలని ఉంటుంది. ఓటింగ్ అనేది నెసెసరీయా? ఒక ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఉదాహరణలు తీసుకొని ఈవెన్ స్పీకర్ కూడా కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయంటున్నారు. ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? అసలు ముందు చర్చ జరుగుతుందనే నమ్మకం అయితే ఏమాత్రం లేదు. ఎందుకంటే నిన్న బీఎస్సీ నుంచి 2 పార్టీలు వాకౌట్ చేశాయి. ఎప్పుడు అసెంబ్లీలో సజావుగా జరగకుండా అడ్డుపడే పార్టీలే అవి. వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది, తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంది. వీళ్ళని 3 రోజులు చర్చ జరగనిస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ చర్చ జరపాలనుకుంటే వాళ్ళని మార్షల్స్తో ఎత్తి బయటపడేసి వాళ్ళని సస్పెండ్ చేసి అప్పుడు చర్చ జరపాల్సి ఉంటుంది. రెండవది, ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇప్పుడు పార్లమెంటరీ ప్రొసీజర్ సంబంధించినంతవరకు గత 40 ఏళ్ళుగా కౌల్ అండ్ షెక్దర్ అని పార్లమెంట్ ప్రొసీజర్ ప్రకారము మొత్తం భారతదేశంలో ఉన్న ఈ లోక్సభ, రాజ్యసభలే కాకుండా అన్ని అసెంబ్లీలు కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకుంటాయి. అందులో స్పష్టంగా ఏముందంటే స్పీకర్ ఇస్ ది సుప్రీం. నార్మల్ ప్రొసీజర్ను కూడా అతను ఓవర్లుక్ చేయొచ్చు, వైలేట్ చేయొచ్చు, ఓవర్ రూల్ కూడా చేయొచ్చు. తర్వాత అసెంబ్లీలో ఉన్న రూల్స్ను కూడా పక్కకు పెట్టవచ్చు. చాలా స్పష్టంగా వాళ్ళ 8th చాప్టర్లో 119వ పేజీలో స్పష్టంగా రాయబడి ఉన్న స్పీకర్స్కి ఉండే పవర్స్ ఏంటి అవి చూసినప్పుడు ఏంటంటే ఈ స్పీకరు ఒకవేళ సీమాంధ్ర నేతల యొక్క ఒత్తిళ్లకు లోనైనట్టయితే దీన్ని ఇట్లే సాగదీసే అవకాశం ఉంది. స్పీకర్ తనకున్న సాధారణ అధికారాలను కాదని విశేషాధికారాలను ఉపయోగించే స్థితి ఉంటుందా? ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ పరిస్థితి కాదు. ఇప్పుడు మన ఎమ్మెల్యేల మైండ్ సెట్ ఎట్లుందంటే బిల్లులు అంటే ఎప్పుడు వచ్చే బిల్లులాగా దీన్ని వ్యవహరించాలని అనుకుంటున్నారు. కానీ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఆ విధానాలు, నిబంధనలు చదివిన వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఇది ఒక ప్రత్యేక సందర్భం. ఇది రాష్ట్రపతి పంపిన బిల్లు. మొత్తం హౌస్ బిజినెస్ అంతా పక్కకు పెట్టి టాప్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి. దీనికి ప్రత్యేకంగా గతంలో అనుసరించిన సాంప్రదాయాలను అనుసరించాల్సిన అవసరమూ లేదు. రెండవది, స్పీకర్ ఏదనుకుంటే అది చేయొచ్చు. ఇంకోటి, దీన్ని నాన్చడానికి కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు దీన్ని 40 రోజులు టైం ఇచ్చారు కదా, ఆయన హౌస్ ఉన్నప్పుడు అమల్లో ఉన్నప్పుడు పంపించారు కాబట్టి వెంటనే దాన్ని పంపించాల్సిన అవసరం ఉంది. దీన్ని 40 రోజులు నానిస్తే తెలంగాణ ఆగుతుంది అనుకోవడం కూడా మూర్ఖత్వమే. 40 రోజులు అయిన తర్వాత ఏం చేస్తారండి? స్పెషల్ సెషన్ చేసి వాళ్ళు ఇవ్వదలుచుకుంటే 2 రోజుల కోసం ప్రత్యేకమైన సెషన్ పెట్టారా? ఇవాళ ఏంటంటే దీన్ని అల్లరి చేసి ఆపడం వల్ల సీమాంధ్ర ప్రజల హక్కులను కానీ వాళ్ళకు అవసరమైన వాటిని కానీ చెప్పే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇట్లాగే చేస్తే నష్టం సీమాంధ్రకే తప్ప తెలంగాణ ప్రాంతానికి కాదు. ఓకే, 23 వరకు 3 దశల్లో పూర్తి చేసే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అంటే చాలా వెంటనే చేసేటువంటి బిల్లుకి చివరి వరకు తీసుకుపోవడం అనే దాని మీద ఎట్లా స్పందిస్తారు? మొట్టమొదటి దీంట్లో 2 విషయాలున్నాయండి. స్పీకర్ ఆల్ పవర్ఫుల్. అసెంబ్లీ నడిచేంత వరకు వారు చేసేటువంటిది, వారు ఏదైనా తప్పులు చేస్తే దాని తర్వాత దాన్ని స్పీకర్ని తీసేసే కార్యక్రమం వాళ్ళే చేయొచ్చు. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కోర్టులలో కూడా క్వశ్చన్ చేసేటువంటిది లేదు. ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ స్పీకరు వాళ్ళను చర్చ నడపాలి అని అనుకుంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయటం, బయటికి పంపించడం అనేటువంటిది చేస్తారు. కానీ దీనివలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు మేము బాగా కొట్లాడినామనేటువంటి అభిప్రాయం కలిగించడం కొరకు వీళ్ళు గొడవ చేసి మేము సస్పెండ్ అయినామని చెప్పొచ్చు. కానీ వాళ్ళు క్లాజ్ బై క్లాజు వాళ్ళకున్నటువంటి ఇబ్బందిని కనుక తెలియచేయనట్లయితే లాంగ్ రేంజ్లో ఆ ప్రాంతం వాళ్ళకి వాళ్ళు నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఈ రకమైనటువంటి చర్చ పార్టీషన్ అప్పుడు, దేశ విభజనప్పుడు బంగ్లాదేశ్లో ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ని కలపాలా వద్దా అనేటువంటి దాంట్లో ప్లెబిసైట్ జరిపారు, అభిప్రాయ సేకరణ జరిపారు. కాంగ్రెస్ వాళ్ళు మూర్ఖంగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తూనే మేము ప్లెబిసైట్లో ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొనము అన్నారు. పాల్గొనము అనేటప్పటికీ 1% దీంతో వాళ్ళు అస్సాం రాష్ట్రం అంత పెద్ద జిల్లా మొత్తం పోయి దాంట్లో కలిసింది. ఆ రకంగా ఈరోజు
వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు అన్నీ చెప్పిన తర్వాత కూడా చివర్లో ఫైనల్గా ఓటింగ్ జరిగేటప్పుడు వాళ్ళ యొక్క డిసెంట్ కానీ వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ కానీ అవుట్రైట్గా ఆ రోజు చేయొచ్చు, కానీ డిస్కషన్లో పాల్గొనకపోతే మాత్రం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ యొక్క ఎమ్మెల్యేలు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి నేను కోరుతున్నాను. ఓటింగ్ ఉంటుందంటారా? ఓటింగ్ విషయంలో అసలు అసెంబ్లీలో బిల్లు అన్న తర్వాత క్లాజ్ బై క్లాజు ఎవరైనా సభ్యులు ఇన్సిస్ట్ చేసినట్లయితే, రిటర్న్లో రాసి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఓటింగ్ జరపాలి. శ్రీనివాసరెడ్డి గారు, ఓటింగ్ అవసరం అంటారా? ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి గారు ఎప్పుడైతే శాసనసభకు పంపించారో, శాసనసభ ఎప్పుడే కానీ రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి గారు వారి ఆదేశాలను గౌరవించాల్సినటువంటి ప్రతి అంశం శాసనసభ్యులపైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. నిన్న స్పీకర్ గారు బీఏసీ మీటింగ్లో చర్చకు అవకాశం కలిగించినందులకు నేను వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. చర్చ మొదలైన తర్వాత ఏ పార్టీ ఏ పక్షం ఏ విధంగా మాట్లాడుతుంది అనేది ఈ చర్చలో తెలిపోతుంది. కానీ ఓటింగ్ అనేది ఎక్కడ లేదు. ఓన్లీ అన్ని పార్టీల నాయకులు అందరి శాసనసభ్యుల అభిప్రాయాలను రికార్డు చేసుకొని, ఒపీనియన్ రికార్డు చేసుకొని, ఆ యొక్క ఒపీనియన్ని అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపించడం స్పీకర్ గారి బాధ్యత. అంతే తప్పితే ఎక్కడ కూడా ఓటింగ్ అనేటువంటి అంశం లేదు. వారు క్లాజ్ బై క్లాజ్ చర్చించినా, అక్షరం బై చర్చించినా, ఏది చర్చించినా కేవలం దిస్ అసెంబ్లీ విల్ టేక్ ఒపీనియన్ ఆఫ్ ది ఆల్ పార్టీస్, ఆల్ మెంబర్స్. బీఏసీ సమావేశంలోనే మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్లలో అక్కడ విభజన జరిగినప్పుడు ఓటింగ్ తీసుకున్నారనే ప్రెసిడెంట్స్ ఉన్నాయనే ప్రస్తావన వచ్చింది. నేను అనుకునేది ఆ విధంగా జరగదనుకుంటున్నాను. ఇక్కడైతే అక్కడ జరిగినటువంటి విషయంలో ఆర్టికల్ 3 ప్రకారంగా శాసనసభకు ఈ ముసాయిదా బిల్లు పైన ఓటింగ్ జరిపించే అధికారం లేదు. కేవలం అభిప్రాయం తెలుసుకునే అధికారం మాత్రమే ఉంది. రాష్ట్రపతి గారు కూడా, గౌరవ రాష్ట్రపతి గారు కూడా అదే ఆదేశించారు. నేను అనుకునేది ఈరోజు శాసనసభ్యులు, సీమాంధ్ర నాయకులైనా, తెలంగాణ ప్రాంత నాయకులైనా నేను ఒకటే మనవి చేస్తున్నాను. విభజన అనివార్యం. దీన్ని ఇప్పుడు ఎవరు ఈ స్థాయిలో ఆపలేరు. ఆపితే రోజులు తప్పితే అంతకంటే మించి కాదు. మీ ఆశ ఏదైతే ఉందో, ఇంకా ఆగుతుందని ఆశ ఉందో, దయచేసి అది వదిలిపెట్టండి. ఈ విభజన ఆపటానికి ప్రయత్నం చేసిన వారందరూ కూడా, నేను అనుకునేది ఏంటంటే, ఇది సామాన్య ప్రజానీకం కోరుకున్నటువంటి విషయం కాదు. ఇది సీమాంధ్రలో కూడా సామాన్య ప్రజానీకం ఏమనుకుంటున్నారు, విభజన జరిగితే మా ప్రాంతం మేము డెవలప్ చేసుకుంటాం అని కోరుకుంటున్నారు తప్పితే, కేవలం కొంతమంది పెట్టుబడిదారులు అనుకుందామా, రాజకీయ నాయకులు అనుకుందామా, కేవలం కొంతమంది వేల మీద లెక్క పెట్టేటువంటి నాయకుల యొక్క ప్రోత్సాహమే ఈ యొక్క విభజనకు ఆపడానికి ప్రయత్నం తప్పితే, సామాన్య ప్రజానికం తెలంగాణ వారైనా సీమాంధ్ర వారైనా విడిపోదాం, అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందాం అంటున్నారు తప్పితే, ఇది కేవలం ఇక నాయకుల యొక్క సృష్టి, పెట్టుబడిదారులకు సృష్టి. కానీ వారి వాయిస్కి ఎక్కడ వేదిక కనిపించట్లేదు. వారి సామాన్య ప్రజల వాయిస్ ఎక్కడ పలానా వేదిక మీద వస్తుంది. మీకు వేదిక ఒకటే అర్థమవుతుంది. తెలంగాణలో ఉద్యమాలు జరిగినప్పుడు రోజుల తరబడి, గంటల తరబడి రోడ్ల మీదకి వచ్చారు, వంట వార్పులు చేశారు, గంటల తరబడి రోడ్ల మీద కూర్చున్నారు. సీమాంధ్రలో మొన్న ఉద్యమం జరిగితే జూలై 30 తారీఖు నాడు కేంద్ర సిడబ్ల్యూసీ ప్రకటించిన తర్వాత 15 నిమిషాలే వచ్చి కూడా బలవంతంగా పట్టుకొచ్చారు. ఆ టీవీ ముందు నిలబడడం, 15 నిమిషాల తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం. అంటే కృత్రిమ ఉద్యమం సృష్టించారు. ఇక్కడ ప్రజలు ఇక్కడ ముందున్నారు, నాయకులు ఎన్నుకున్నాం, అక్కడ నాయకులు ముందున్నారు, ప్రజలు వెనుక ఉన్నారు. సీమాంధ్ర ప్రజలు సామాన్య ప్రజానికం, ఎందుకంటే నాకు కూడా అక్కడ పరిచయాలు ఉన్నాయి. రైతులు కానీ, కూలీలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు ఏంది పట్టుకొస్తే అందరూ వస్తారు. కాబట్టి ఎవరికి కూడా విభజన పట్ల వ్యతిరేకత లేదు. దయచేసి పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు ఎందుకు హైదరాబాద్ ఏముందండి హైదరాబాద్లో, దాని విషయంలో మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారు మాకు ఎవ్వరు శత్రువులు కాదు, ఆత్మీయులుగా చూసుకుంటామని చెప్తా ఉన్నాం మేము. ప్రకాష్, ఇప్పుడు ప్రెసిడెంట్స్ అని మాట్లాడే హక్కు ఎవరికన్నా ఉందా సీమాంధ్ర నేతలకి? ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా 3 నెలల అమలు జరపాలన్న జీవోను 30 ఏళ్ళు పెండింగ్ పెట్టిన ప్రెసిడెంట్ ఉందా? ఒక ఒప్పందం మేరకు ఏర్పడ్డ రాష్ట్రంలో ఒప్పందంలోని అన్ని నియమాలను తుంగలో దొక్కిన ప్రెసిడెంట్ ఉందా? పోనీ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాలనే ప్రెసిడెంట్ ఉందా? లేకుంటే 10 ఏళ్ళు అడ్మిషన్స్లలో కామన్గా ఉండాలనే ప్రెసిడెంట్ ఉందా? కామన్ హైకోర్టు ప్రెసిడెంట్ ఉందా? అంటే వాళ్ళకు అవసరమైన ఏమో ప్రెసిడెంట్స్ కావాలి, అవసరం లేనిమో పక్కకు పెట్టాలి. ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మీరు ఉద్యమానికి సంబంధించిన ప్రెసిడెంట్స్ మాట్లాడారు, వాళ్ళేమో హౌస్కు సంబంధించిన ప్రెసిడెంట్స్ చెబుతున్నారు. హౌస్లో ప్రెసిడెంట్స్ అనేవి ఏముండవు ఈ పర్టికులర్ బిల్లుకు సంబంధించినంత వరకు. ఇప్పుడు ప్రెసిడెంట్స్ గొప్పనా, ఆర్టికల్ 3 గొప్పనా?
ఏది ముందు దాన్ని అమలు జరపాలి? ఆర్టికల్ 3లో ఏమనుందండి? రాజ్యాంగంలో ఏమున్నది? నాట్ ఈవెన్ ఒపీనియన్ అని కూడా లేదు. ఇట్స్ వ్యూస్ అన్నప్పుడు ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పాలి. రెండవది, ఈ అభిప్రాయాలను గౌరవించాలని ఉందా అందులో ఆర్టికల్ 3లో? రాష్ట్రపతి కానీ పార్లమెంట్ కానీ వీటిని కన్సిడర్ చేయాలని ఉందా? ఇవి చెత్తబుట్ట దాఖలు చేయొచ్చు ఇక్కడ తీసుకున్న ఒపీనియన్స్ అన్నీ కూడా. ఒక తంతు. రెండవది, ఇక్కడ ఇంకోటి ప్రెసిడెంట్ లేడంటున్నారు కదా, చాలామంది చరిత్ర తెలియదు. ఇప్పుడు బాంబే రాష్ట్రం విభజన సందర్భంగా గుజరాత్ను మహారాష్ట్ర విడిపోయినప్పుడు ఏం తీర్మానం చేశారండి అసెంబ్లీలో? తీర్మానం చేయలేదు కాబట్టే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ తీర్మానం చేయకుండా విభజించారు అని అంటే సుప్రీంకోర్టు స్పష్టమైన 30 పేజీల తీర్పు ఇచ్చింది. ఏమనంటే దీనికి ఏమీ తీర్మానం అవసరం లేదు, ఆర్టికల్ 3 ప్రకారం ఇట్స్ వ్యూస్ అన్నారు. ఈ దేనికి ప్రెసిడెంట్ కావాలి? 371కి అందుకే మహారాష్ట్రని కోట్ చేయలేనట్టుంది. నేను ఏమంటున్నా అంటే అసలు వాళ్ళకి ఎవరు గైడ్ చేస్తారో మాకు తెలియదు, కానీ సీమాంధ్ర పార్టీలకు చరిత్ర తెలియదు, ఇంగ్లీష్ రాదు, ఆ కాన్స్టిట్యూషన్లో ఏమున్నదో తెలియదు. వాస్తవం చెప్తున్నాను నేను. ఇప్పుడు 371Dకి రాజ్యాంగ సవరణ కావాలంటున్నారు. అసలు 100 సార్లు రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా 371కు సవరణలు చేశారు. ఎందుకు రాజ్యాంగ సవరణ కావాలండి? ఒక్క పెన్ను సంతకంతో రాష్ట్రపతి దాన్ని సవరించగలిగే రైట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఇవన్నీ తెలియకుండా ఏదేదో మీడియాలో మాట్లాడుతుంటారు. ఓకే, చర్చలో తెలుగుదేశం ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, వరుసగా అంతులేని కథలాగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించటము, తర్వాత హెడ్ కౌంట్ లేకుండానే అది ముగిసిపోవడము, వరుసగా చివరికి ఇందుకు హెడ్ కౌంట్ కాకుండా కూడా ఇవాళ జరిగిపోయింది. మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానము చర్చకు రాకుండానే వీగిపోయే అవకాశం ఉందా? నిన్న ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్, నోటీస్ ఇచ్చాం. నోటీస్ అడ్మిట్ కావడానికి దట్ ఈస్ లీవ్ గ్రాంట్కి 50 మెంబర్స్ కావాలి. నిన్న 54 మెంబర్స్ స్టుడ్ ఫర్ ది నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇప్పుడు నాకు హౌస్ ఆర్డర్లో లేదని చెప్పి ఆమె వాయి చేసుకుని వెళ్ళిపోయింది. ఈరోజు హౌస్ ఆర్డర్లో లేకపోయినా అనేక ఫైనాన్స్ బిల్స్ నడుస్తూ ఉన్నాయి. హౌస్ ఆర్డర్లో లేకపోయినా గవర్నమెంట్ పేపర్ లైట్ బిజినెస్ నడుస్తూ ఉంది. అంటే ఒక గవర్నమెంట్ కోసం స్పీకర్ వ్యవస్థ పనిచేస్తుందా, స్పీకర్ వ్యవస్థ అందరు పార్లమెంట్ సభ్యుల కోసం పనిచేస్తుంది అనేది ఈరోజు భారత పార్లమెంటు జరగాల్సింది. ఎందుకంటే స్పీకర్ గారు కానీ, నాయన మనోహర్ గారు కానీ, మీరా కుమార్ గారు కానీ 2014లో మళ్ళీ బీఫామ్ కోసం సోనియా గాంధీ గారికి పోవాల్సిందే. సోనియా గాంధీ గారు బీఫామ్ ఇస్తేనే మళ్ళీ వీళ్ళు కంటెస్ట్ చేయాలి. అందుకని ఏంటంటే అసలు స్పీకర్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఏ పోస్టుకు అనర్హులైనటువంటి అమెండ్మెంట్ అని తీసుకురావాలి, లేకపోతే స్పీకర్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానో అట్లాంటి పోస్టులను క్రియేట్ చేసుకుంటే తప్పితే ఈ పొలిటికల్ సిస్టంలో కనుక తీసుకొస్తే మటుకు ఈ యొక్క చట్టసభలు రాబోయే రోజుల్లో ఒక రిక్రియేషన్ క్లబ్బులు గవర్నమెంట్ చేతులు కీలుబొమ్మలు అవుతాయి తప్పితే అందరి మెంబర్లకి ప్రజాస్వామ్యంలో విలువలు కానీ అవి పంచిచ్చేటువంటి సభ కావని చెప్పి ఒకటి. ఇందాక అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఇది ఆయన ఆంధ్రాలో చదువుకున్నటువంటి వాళ్ళు లేరు, ఇది లేదని. నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఆర్టికల్ 3 562 ప్రిన్సిపల్ స్టేట్స్ ఉంటే వాళ్ళ స్టేట్ అసెంబ్లీస్లో మేము భారత్ ఎనెక్సింగ్ టు ది యూనియన్ ఆఫ్ ఇండియాలో మేము కలవని చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ 3ని ఆ రోజు భారతదేశంలో ఒక విలీనం చేసేటువంటి సంస్థలను కానీ రాజ్యాలను కానీ అట్లా ఉన్నాయని చెప్పి దాన్ని అమెండ్మెంట్ చేశారు తప్పితే ఈరోజు భారతదేశంలో విడిపోయే రాష్ట్రం మాది, పోగొట్టుకునే వాళ్ళు మేము, గెలిచే వాళ్ళు ఒకళ్ళు, ఓడిపోయే వాళ్ళు ఒకళ్ళు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ కన్సెన్స్ కనుక తీసుకోకపోతే ఫెడరల్ సిస్టంలో ఏమి విలువలు ఉంటాయండి? ఈ రోజున భారత ప్రభుత్వం వాట్ ఈజ్ ద ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి ఇచ్చే గౌరవం ఏంటి, రాష్ట్ర శాసనసభకి ఇచ్చే గౌరవం ఏంటండి? ఈ రోజున ఎన్డీఏ 3 స్టేట్లు చేసింది, దాని ప్రకారం చేయమనండి. కన్సెన్స్ ఇప్పుడు ఏంటంటే ఏదైనా పార్లమెంట్ సభ్యులు మెజారిటీని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు 175, 119 మంది ఉంది. ఈరోజు మా ప్రాంత ప్రజలు తెలంగాణకు అనుకుంటే రిజల్యూషన్ పాస్ కావచ్చు. అంతేగాని ఏంటంటే ప్రిన్సిపల్ స్టేట్స్ 562 స్టేట్స్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసుకున్నప్పుడు మన దీనికి అడ్డమవుతుందని చెప్పి దాంట్లో ఒక అమెండ్మెంట్ చేశారు తప్పితే ఆర్టికల్ 3ని దీన్ని ఈ విధంగా దృక్పథంలో చూడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. అంతేగాని రూల్స్ మేము దాదాపు ఆల్రెడీ మా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర ఒపీనియన్ తీసుకున్నాం. ఈరోజు ఏంటంటే ఆర్టికల్స్ వేరు, ప్రెసిడెంట్స్ వేరు, బట్ ఏంటంటే ఒపీనియన్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ తీసుకుని ఇట్ హ్యాస్ కేటగిరికల్ మెన్షన్. ద కన్సెన్స్ అనేది కాన్షియస్ నేను చెప్తుంది. అంతేగాని మేము చేస్తాము, రూల్కి అగెనిస్ట్ పోతాము, ఈ ప్రజల మనోభావం మాకు అవసరం లేదు, పార్లమెంట్లో వేస్తామంటే పార్లమెంట్లో చేసుకునేటట్టు పరిస్థితి వెళ్ళండి మీరు.
నిన్న అవిశ్వాస తీర్మానం వైసీపీ తర్వాత కాంగ్రెస్ ఇవ్వలేదు, కేవలం మీరు ఒక్కరే ఇచ్చారంటే మీరు మాత్రమే నిలిచినట్టుగా భావించాలా? ఇప్పుడు ఒకటండి, రూల్స్ ఏంటంటే ఏ అవిశ్వాస తీర్మానం నేను పెట్టాను కాన్షియస్గా, దానికి కనుక వాళ్ళు నిలబడకపోతే వాళ్ళు నాతో సపోర్ట్ లేదు అనుకోవచ్చు. వాళ్ళు దే కుడ్ బి పార్ట్ ఆఫ్ ది 50. అంతేగాని అవిశ్వాస తీర్మానం ఒకళ్ళు ఇవ్వచ్చు, 13 మంది ఇవ్వచ్చు, 18 మంది ఇవ్వచ్చు, దాంతోపాటు 60 మంది కలవచ్చు. దట్ ఈస్ సెకండ్ ఇష్యూ. అవిశ్వాస తీర్మానం నేను ఒక్కడిని ఇచ్చాను, నా తరపున వాళ్ళంతా నిలబడ్డారు. సో వీఆర్ ఫర్ ది కాజ్. హెడ్ కౌంట్కి సరిపడా సంఖ్య వస్తుందని మీరు నమ్మకం ఉందా మీకు? అరే దే స్టూడ్ అండి, 54 మంది నిలబడ్డారండి. నిన్న అనేక పార్టీలు, 5 రాజకీయ పార్టీలు నిలబడ్డాయి. 5 పార్టీల స్ట్రెంత్ 61. 61కి గాను ఇండిపెండెంట్లు అన్నీ కలుపుకుని 61లో 7 రాలేదు. 54 మంది నిలబడితే హౌస్ ఆర్డర్లు అని చెప్పి వాయిదా వేసుకుని వెళ్ళిపోయింది స్పీకర్ గారు. ఓకే వేణుగోపాల్ గారు ఒక్కసారి ప్రకాష్, నేనేమంటున్నా, ఫస్ట్ వీళ్ళు విశ్వాసఘాతకులు ఎందుకంటున్నానంటే, ఒక పార్టీ నమ్మి బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే ఆ పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. కొంచెమన్నా విలువలు అనేటివి ఉంటాయి, రాజకీయ విలువలు, నైతికత వీళ్ళకు ఉన్నట్టయితే ముందు ఆ పార్టీకి రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ స్టాండ్ అంటే అవిశ్వాస తీర్మానం చెప్పమనండి చంద్రబాబు నాయుడిని. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఎంత నమ్మక ద్రోహులండి, ఆ పార్టీ నమ్ముకుంటారు, ఆ పార్టీ టికెట్లు తీసుకుంటారు, 3 సార్లు 4 సార్లు ఎంపీలు అవుతారు, కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టిస్తారు, రూల్స్ను వయలేట్ చేస్తారు, ఇవాళ ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోతారు. రాజీనామాలు చేసి నిలబడమనండి ఆ పార్లమెంట్లో. ఓకే, ప్రజల తీర్పుకు విరుద్ధంగా వెళ్ళడం కాదా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అన్నది వారు వేస్తున్న ప్రశ్న. నో చంద్రబాబు నాయుడు గారు 2008లో లేక ప్లస్ మొన్న రీసెంట్గా ఇచ్చిన లేఖలు చూస్తే తెలంగాణ షుడ్ స్టేట్ ఫామ్ బట్ నాట్ ది స్టేట్ ఆఫ్ సీమాంధ్రలో ఉన్నటువంటి అన్యాయం చేరుకుంటూ రాష్ట్రం ఏర్పడుతున్నాం. మేము కూడా అదే అడుగుతున్నాము. అంతేగాని విశ్వాసఘాతకులు అంటే నీ పార్టీ పుట్టింది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టింది, మా పార్టీ పుట్టింది తెలుగు జాతికి పుట్టింది కాబట్టి తెలుగు 2 వైపులు ఉన్నారు కాబట్టి 2 వైపులు మేము మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని ఏంటంటే నీ పార్టీ రేపు పొద్దున మహబూబ్నగర్కి ఆదిలాబాద్ కనుక వచ్చిన డిస్ప్లాన్స్ వచ్చిందనుకో నువ్వు విశ్వాసఘాతుడు కావా? నువ్వు ఏరా జయ జిల్లా అండి మీరు? ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు నేను అడిగింది ఒక్కటే, మీ పార్టీ రాజీనామా విశ్వాసఘాతకులు అనేది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల గురించి డిస్కస్ జరిగింది. కాంగ్రెస్ ఎటుంటుంది చెప్పండి స్టాండు? కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు నిర్ణయం తీసుకున్నారు ఎక్కడున్నారు? అదే విజయదశమి 2008 విజయదశమి రోజు అన్ని ప్రాంతాల వాళ్ళతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ స్టాండ్ ఏం చెప్పండి? ఇవాళ ఏ నిర్ణయం తీసుకున్నారు? మీరు లెటర్ చదవండి. మీరు నేను ఒక్క నిమిషం లెటర్ చదవండి. నా దగ్గర పొద్దున్న 7 గంటలు చదివి నా దగ్గర లెటర్ నేను చదివి వినిపిస్తాను మీకు. ఏముంది లెటర్ లో? తెలంగాణ షుడ్ నాట్ ఫార్మ్ ది ఎట్ ది స్టేక్ ఆఫ్. మీరు ఏం కావాలో చెప్పారు. ఈ రోజు వరకు వేణుగోపాల్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని అసలు సీమాంధ్ర ప్రజలకు ఏం కావాలో చెప్పారా? సమన్యాయం అంటే ఏంది? ఇవాళ బిల్లులో తెలంగాణ కూడా అన్యాయం జరిగిందండి, వాటి గురించి ఒక్కనాడన్నా మాట్లాడారా వీళ్ళు? పోనీ ఆంధ్రకు అన్యాయం జరుగుతుంది అన్నారు, ఏం అన్యాయం జరిగిందో చెప్పండి. లోకాన్ని తెలుసు కదండి వాళ్ళ నేత ఏం చెప్పారో. తెలంగాణకు అనుకూలంగా రాహుల్ గాంధీ బుందేల్ఖండ్ రాష్ట్రానికి 9,000 కోట్ల రూపాయలు టీడీపీ టీఆర్ఎస్ అలియన్స్ యొక్క అర్థమైంది. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళారు కదా మీరు పసుపు జెండా ఉన్న గులాబీ జెండా పట్టుకొని. ప్రకాష్ గారు, చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం కాంగ్రెస్ శాసనసభ్యులు తోట త్రిమూర్తులు ఉన్నారు. త్రిమూర్తులు గారు చెప్పండి, ఈవేళ ఈ చర్చా కార్యక్రమం మొదలైంది, ఇందులో ఓటింగ్ అనేటువంటి ప్రస్తావన వస్తుంది. ఓటింగ్ అనే దానికి జరగాలని మీరు పట్టుబడతారా, లేకపోతే అభిప్రాయం మాత్రమే చెప్పి ఊరుకుంటారా? అభిప్రాయం చెప్పడంతో పాటు ఓటింగ్ కూడా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటిది ఏదైతే ఈ విభజన బిల్లు వచ్చిందో అసెంబ్లీకి, ఈ అసెంబ్లీలో మా ప్రాంతం గురించి కానీ తెలంగాణ గురించి కానీ మాట్లాడాలి. ఈ విభజన అనేటువంటిది ఆపటం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి, విభజన జరగటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి ప్రజలందరికీ తెలియాలి. ఇది కేవలం అభిప్రాయం కోసం మాత్రమే పంపించినటువంటి బిల్లు, ఓటింగ్ అవసరం లేదంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నప్పటికీ మా అభిప్రాయాలు మేము చెప్తాం, ఓటింగ్ కూడా జరగాలనేటువంటిది మేము పట్టుబడతాం.
ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల వాళ్ళను ఒప్పించి రాష్ట్రాన్ని విభజించినట్టయితే ఓటింగ్కి అవకాశం ఉండేది. ఇప్పుడు బీజేపీ చేసింది ఆ పని. లాలూ ప్రసాద్ నా శవం మీదకెళ్ళే రాష్ట్రాన్ని విభజన చేయమన్న లాలూ ప్రసాద్ మెడల్ వంచి దానికి అనుకూలంగా వ్యతిరేకంగా ఒక ఓటింగ్ పెట్టి దాన్ని ఒప్పించారు వాళ్ళని. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఘోరంగా విఫలమైపోయినాయి. వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడలేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల హామీలు తుంగలో దొక్కారు, తీసుకున్న నిర్ణయాలను తుంగలో దొక్కారు. ఇదే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నాయకులు ఏం చెప్పారండి, 7వ తారీఖు నాడు డిసెంబర్ 7, 2009 నాడు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటాం. కిరణ్ కుమార్ రెడ్డి బైట్స్ ఉన్నాయి మీ దగ్గర. వాళ్ళు అధిష్టానం నిర్ణయాన్ని ఖాతరు చేయలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన తీర్మానాన్ని టీడీపీ వాళ్ళు ఖాతరు చేయలేదు. వైకాపా రాజశేఖర రెడ్డి గారే స్వయంగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ తీర్మానం చేశారు స్పీకర్. ఏమని అంటే, ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ నాట్ అగైనెస్ట్ తెలంగాణ స్టేట్. రోషయ్య గారి కమిటీ ఎందుకు వేశారండి? అంటే వీళ్ళెవరు కూడా మాట నిలబెట్టుకోనప్పుడు ఇంకా ఎవరైనా ఓటింగ్కి ఎందుకు నిర్ణయం తీసుకుంటారండి? కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఏముందో దాని ప్రకారమే పోతారు. ఇవాళ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా మెజారిటీ నిర్ణయమే అయితే తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయేదే కాదు. ఈ డిసెంబర్ 18వ తారీఖే కదా నెహ్రూ నిర్ణయం తీసుకొని పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసింది. మరి మెజారిటీ నిర్ణయం ప్రకారం అయితే తమిళులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పరిస్థితులే వేరండి. తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినటువంటి పరిస్థితులే వేరు. ఇప్పుడు ఈ పరిస్థితులు మాత్రం వేరు కదా. ఇవి ఛత్తీస్గఢ్ లాగా ఉన్నాయా, బీహార్ లాగా ఉన్నాయా? ఏ రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిస్థితి అనేది ఉంటుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర విభజన కూడా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంది. దీనికి ప్రెసిడెంట్ బొంబాయి రాష్ట్ర విభజన అయితే తప్ప బీహారో మధ్యప్రదేశ్ రాష్ట్ర విభజనలు కాదు. ఓకే, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మనం అందరం ఉద్యమించాం. ఆ రోజు తెలుగు వారి కోసం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఇది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ దానికి రికమెండ్ చేయలేదు. చంద్ర గారు, అందరికీ ఉన్న తప్పుడు అవగాహన ఏంటంటే ఫజల్ అలీ కమిషన్ భాషా రాష్ట్రాల కమిషనే కాదు, భాషా రాష్ట్రాలను రికమెండే చేయలేదు. హిందీ మాట్లాడే రాష్ట్రాలను 5ని రికమెండ్ చేసింది. తెలుగు మాట్లాడే వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉండమన్నది. మహారాష్ట్రం 2 ముక్కలు చేసి విదర్భ మహారాష్ట్ర చేయమన్నది. వీళ్ళు ఇంకా తప్పులు తడకలు మన మీద రుద్దుతే ఎట్లండి? భాషా రాష్ట్రాలు రెడ్డి గారు ఆయన ఓటింగ్ జరగాలని అంటున్నారు. ఓటింగ్ విషయంలో అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్లో ఏంటంటే, ఏదైనా ఒక బిల్లు వచ్చినప్పుడు క్లాజ్ బై క్లాజ్ ఒక్క మెంబరు కోరుకున్నా, ఒక్క మెంబరు రిటర్న్లో ఇచ్చి మేము దీని మీద ఇన్సిస్ట్ చేస్తున్నామని చెప్పితే స్పీకరు ఓటింగ్ పెట్టి తీరవలసిందే. ఓకే, దీంట్లో ఉంది. అయితే మామూలుగా అందరూ యునానిమిటీ దీంట్లో ఉన్నప్పుడు ఐసావిడ్ అనేటువంటి దీంతో మూజువాని వాటితో గారు అంటే జనరల్ గా అసెంబ్లీలో వచ్చే బిల్స్ వేరు, రాష్ట్రపతి పంపిన బిల్లు వేరు. దీన్ని అంటే నేను ముందే చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పాను, ఇంద్రసేన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ ఎమ్మెల్యేస్ ఈ 3లో నుంచి బయటికి రావడం లేదు. అసెంబ్లీలో బిల్లులకు, రాష్ట్రపతి పంపే బిల్లులకు మీరు చదవండి. కౌల్ అండ్ షెక్దర్ లో పేజీ నంబర్ 119 అధ్యాయం 8 అందులో స్పష్టంగా ఉంది. స్పీకర్ ఏంటంటే దేన్నైనా పక్కకు పెట్టొచ్చు, స్పీకర్కి ఆ నిర్ణయాధికారం ఉంది. వారు అన్నట్టు వారు చెప్పిన దానికి నేను 100 బాల్ ఏకీభవిస్తానండి సతీష్ చంద్ర గారు. స్పీకర్ ఏదైనా పక్కన పెట్టొచ్చు, దాంట్లో నేను రెండో అభిప్రాయం లేదు. అదే రకంగా నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం అక్కడ వచ్చినటువంటిది ఈ యొక్క బిల్లు అని అంటే బిల్లులో క్లాజ్ బై క్లాజ్ వీ కెన్ ఇన్సిస్ట్ అనేటువంటిది ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి హక్కులను మాత్రమే నేను చెప్తున్నాను, అది సమర్థిస్తున్నానని కాదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. ఓకే, త్రిమూర్తులు గారు, ఒక పక్క ఈ బిల్లు మీద చర్చ జరుగుతోంది, అక్కడ చర్చలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, మీరు ఓటింగ్ కూడా పట్టుబెట్టేటువంటి అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ సమయంలో మళ్ళీ మీరు సీమాంధ్ర ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక ఎఫిడవిట్లు తయారు చేసి స్పీకర్కి, రాష్ట్రపతికి పంపించాల్సిన అవసరం ఉందా? పంపిస్తున్నాం, తప్పే ఉంది దాంట్లోనే. అంటే అసెంబ్లీ చర్చ మీద మీకు నమ్మకం లేదు? ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఇష్యూ. నమ్మకం ఉన్నా లేకపోయినా రిటర్న్ గా ఇవ్వడం అనేటువంటిది అది మా బాధ్యత. సో రిటర్న్ ఇవ్వడం అనేది వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీని కనుక నడవలేకపోయినట్టయితే వీళ్ళు రిటర్న్ ఇచ్చిన వాటినే పరిగణించి స్పీకర్ అన్ని కట్టలు కట్టి రాష్ట్రపతికి పంపిస్తాడు, పీడ విరగడైపోతుంది, ఏముండదు ఇంకా. ఆ విధంగా తెలంగాణ బిల్లు అడ్డుకోగలమని నమ్ముతున్నారా? ఏమి పీడ విరగర అయిపోతుంది అనేటువంటిది మీరు చర్చ జరిగిన తర్వాత చూద్దరు కానీ.
అంటే ఇంతవరకు సంఖ్య మీద సాంకేతికాల మీద ఆధారపడ్డవారు ఇప్పుడు మీరు ఎత్తుగడలు వ్యూహాలు అంటూ వస్తున్నారు. అంటే ఏ ఎత్తుగడ లేక ఒక పక్కన కంప్లీట్ బిల్లు 23తో సహా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్న తర్వాత ఇంక ఏ దశలో ఎక్కడ అడ్డుకునేటువంటి అవకాశం మీకుంది? ఎక్కడ అడ్డుకునేటువంటి అవకాశం ఉన్నా చివరి క్షణం వరకు మా ప్రయత్నం మేము చేస్తాం. మనం అందరం కలిసి ఉండాలనేటువంటిదే మా అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్రం తెలుగు వారందరం కలిసి ఉండాలనేటువంటిది మా అభిప్రాయం. మీ ప్రయత్నం మీరు చేస్తారు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అనే మాటలు చూస్తూ ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు పడినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ తోట త్రిమూర్తులు గారు కానీ 2004, 2009లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇష్యూ చేసినప్పుడు ఆ మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉందని చెప్పేసి రెండు పార్టీలు కూడా ఆ మేనిఫెస్టో విడుదల చేశాయి. అప్పుడు తెలంగాణకు వేరు మేనిఫెస్టో, ఆంధ్రకు వేరు మేనిఫెస్టో లేదు. సమైక్యంగా ఉన్నాం కాబట్టి ఒకటే మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మేనిఫెస్టో మీద చూసే బీఫారం తీసుకొని పోటీ చేశారు కదా. ఒకవేళ ఈరోజు చెప్తున్న అభ్యంతరము మీకు వచ్చుంటే ఈ మేనిఫెస్టోలో తెలంగాణ ఇవ్వడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ మేనిఫెస్టో పైన మేము పోటీ చేయము, ఈ బీఫారం తీసుకోమని చెప్పుండుంటే ఇవాళ మీ మాట విలువుండేది. ఆనాడేమో అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాల కోసము తెలంగాణ అవసరం, రాజకీయంగా అధికారం కోసం తెలంగాణ అవసరం, ఓట్ల కోసం తెలంగాణ అవసరం. కానీ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతిన్నప్పుడు మీకు తెలంగాణ ప్రజలు కనబడరు. కేవలం తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేయటానికి మాత్రమే పనిచేస్తున్నారు తప్పితే మేనిఫెస్టో పెట్టినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? ఈ మేనిఫెస్టోకి మేము వ్యతిరేకము, దీని మీద పోటీ చేయమని 2004లో కాంగ్రెస్ పార్టీ కానీ 2009లో తెలుగుదేశం పార్టీ కానీ ఆ సభ్యులు చెప్పిన వారు ఇప్పుడు మాట్లాడుంటే నిజం గౌరవించేవాళ్ళం. అప్పుడు ఎవరేం మాట్లాడలేదే. రాజకీయ అవసరాలు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్న అధికారులకు వస్తాం కాబట్టి తెలంగాణ జెండా కప్పుకొని గులాబీ జెండా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా కాన్స్టిట్యూన్సీ చెప్పిండు, జూకల్ కాన్స్టిట్యూన్సీ చెప్పిండు, మేము తెలంగాణకు అనుకూలం ఉంటామని చెప్పిండు, రాజశేఖర రెడ్డి చెప్పిండు. ఇవల్ల అన్ని విధాలుగా చేసిన తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇంకా దెబ్బతీయకండి. ఎందుకంటే ఇంకా ఒత్తిడి చేసి ఓటింగ్ పెట్టి మేము వ్యతిరేకిస్తాం లేకపోతే అఫిడవిట్ దాఖలు చేస్తాం, మీరు ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా ఈ స్థాయిలో అంచెలంచెలుగా ముసాయిదా బిల్లు దాకా వచ్చింది. ముసాయిదా బిల్లు అత్యున్నత స్థాయి. ఇవాళ మనం ఏదైనా మాట్లాడితే రాష్ట్రపతిని అగౌరవపరిచే వాళ్ళం అవుతాం. ఈరోజు భారత రాష్ట్రపతి అనే వ్యక్తి చాలా పవిత్రమైనటువంటి స్థానం. అది వ్యక్తులు ఎవరైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, వారిని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఈ గౌరవించాల్సినటువంటి బాధ్యతలో శాసనసభ్యులుగా మా అధికారం మాకు ఉండొచ్చు, శాసనసభ్య స్పీకర్ వారి అధికారం వారు ఉండొచ్చు. కానీ భారత రాష్ట్రపతి గారు ఏం ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలకు కట్టుబడి మనం వ్యవహరిస్తే మన పదవి గౌరవం ఉంటుంది, మన గౌరవం ఉంటుంది, మన పార్టీ గౌరవం ఉంటుంది. లేకపోతే మన పార్టీల గౌరవం ఉండదు, మన వ్యక్తుల గౌరవం ఉండదు. ఈరోజు అవసరాన్ని బట్టి మాట్లాడతారు, అధికారం కోసం మాట్లాడతారు తప్పితే ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటువంటి ఒక ఫీలింగ్ పోతుంది. దయచేసి అది దృష్టి పెట్టుకోండి, అటువంటి ఫీలింగ్ రాకుండా చూసుకోండి. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, మొత్తం వేళ పార్లమెంటు పరిస్థితి చూసినట్టయితే యూపీఏ ఏ బిల్లు పట్టుకుంటే ఆ బిల్లు ఆమోదానికి గురవుతుంది. ఇంత పెద్దగా పెండింగ్లో ఉండిపోయినటువంటి లోక్పాల్ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం వచ్చింది, ఇవాళ లోక్సభకు రాబోతుంది. సో కాబట్టి యూపీఏ చాలా సీరియస్గా ఉంటే తెలంగాణ బిల్లు కూడా అదే పద్ధతిలో వస్తుంది అనేటువంటి విశ్వాసం కాంగ్రెస్ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంచేత మీరు ఈ దశలో కూడా ఇంకా దానిని తెలంగాణ బిల్లుని ఆపగలమనేటువంటి నమ్మకం ఉందా? ఆపాలని ఎవరన్నారండి? ఆయన కూడా నాకు ఇక్కడ కెమెరా లేదు, నాకు ఇక్కడ పైగా టీవీ లేదు. V6లో హూ ఇస్ ద పార్టిసిపెంట్ అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ నాకేం తెలియట్లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి గారు చర్చలో ఉన్నారండి. అదేవిధంగా లైవ్ లో కాంగ్రెస్ నేత మన తోట త్రిమూర్తులు గారు ఉన్నారు. చెప్పండి. అదే ఏంటంటే మాకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతుంటే విన్నాను. బట్ నేనంటే మేము వాళ్ళకి తెలంగాణలో ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు. ఈ రోజున మాకు అన్యాయం చేసేటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదు అనేది మా పట్టుదల. ఈరోజు దానికి ఏంటంటే చాలా డెమోక్రసీగా అనేకం ఉన్నాయి. ఈరోజు రాష్ట్రపతి పదవి చాలా గొప్పదని, అంతకుముందు ఈయన గారు ప్రీడెసెసర్ ఆ ఇచ్చినటువంటి మెమోంటోలు కూడా ఇంటికి తీసుకెళ్లారనుకోవటం. అంటే రాష్ట్రపతిలో కూడా మనసావాచ కర్మ ఈ ప్రజలు ఈ తెలుగు జాతి గురించి ఆలోచించేటువంటి రాష్ట్రపతి గారు ఇప్పుడు ఉన్నారని బట్టి ఆయన గౌరవిద్దామని. అంటే ఆయన ఏముందంటే ఒక రబ్బర్ స్టాంప్ వాళ్ళు ఇచ్చినటువంటి క్యాబినెట్ నోట్ని తీసుకొచ్చి ఇస్తే అమ్మటి పంపించారు. మళ్ళీ ఇక్కడ మెజారిటీ కనుక లేకపోతే
ఇది మెజారిటీ సభ్యులు వేయలేదని చెప్పి ఒక లీగల్ డిపార్ట్మెంట్ పంపించి వాళ్ళ కన్సెన్స్ కూడా తీసుకుంటే ఓకే. నెట్టదంటే ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ వాదులు కోరుకుంటున్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, 2009లో 2004లో మన అన్ని పార్టీలతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. మరి ఈ రోజున టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నటువంటి తెలంగాణ కోసం పొత్తు పెట్టుకున్న టీడీపీ కంటే కూడా కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ ఎందుకు వచ్చినాయండి? ఇప్పుడు ఏంటంటే ప్రదేపి ఆయన అమరదీక్ష ప్రజల సెంటిమెంట్ తోటి బలంగా వచ్చింది. ఈ రోజున మేము వీఆర్ నాట్ డినైయింగ్ ది తెలంగాణ సెంటిమెంట్ కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలి కానీ రాహుల్ గాంధీ బుందేల్ఖండ్ రాష్ట్రానికి 9,000 కోట్లు తీసుకొస్తే 20 మంది ఎంపీలు ఉండి మేమంతా కూడా ఫైట్ చేశాం. ఈ రోజున తెలంగాణకు డబ్బులు ఇవ్వాలని మేము సీమాంధ్రం కాబట్టి తెలంగాణ నాశనం అయిపోయిన ఎవడు కోరుకోడు. అయితే ఏంటంటే ఈరోజు రాష్ట్రం విడిపోవటం వల్ల అనేక సమస్యలు హైదరాబాద్ నగరాన్ని 50,000 ఎకరాలు ఎక్వైర్ చేసే పరిస్థితి ఉందండి. 15 లక్షల ఎకరాల్లో ఎక్వైర్ చేశారు. 15 lakh acres. This is the built by 6 decades. మీరు నిజంగానే తెలుగుదేశం టీఆర్ఎస్ పొత్తు కంటే కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ ఎందుకు వస్తాయండి? ఈరోజు ఈడు రావడం వల్ల మాకు బలం పెరిగింది, గులాబీ జెండా వేసుకుంటే బలం పెరిగింది. ఇవన్నీ కూడా మాకు ఎన్ని సీట్లు 30 ఇస్తే 10 గెలిచారు వాళ్ళు. ఏం పార్టీ అండి ఆ పార్టీ? ఓట్లు ప్రామాణికంగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం లేదు. మన ఇవాళ నిన్నటి పరిస్థితి ఇవాళ ఉన్నట్టు లేదు. దాదాపు ప్రశాంతత ఏర్పడింది కాబట్టి చర్చ ఇవాళ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఈ చర్చలో గందరగోళం జరిగే పరిస్థితి ఉందా, లేకపోతే ఈ చర్చలో ఓటింగ్ పట్టుబట్టేటువంటి పరిస్థితి ఉందా? అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేస్తాయనుకుంటున్నారా? సతీష్, నిన్న సాయంత్రం వరకు కూడా తెలంగాణ ముసాయిదా బిల్లు మీద అసెంబ్లీలో ఎప్పుడు చర్చ జరుగుతున్న ఉత్కంఠకైతే తెరపడింది. మరికొద్దిసేపట్లోనే 9 గంటలకు నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వం నుంచి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వం తరఫున చర్చను ప్రారంభించబోతున్నారు. నిన్నటి వరకు ఉన్న పరిస్థితులు ఒకటైతే అసెంబ్లీలో ఈ రోజు నుంచి కనిపించే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపించబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు కూడా కేవలం కొన్ని పార్టీలు సమైక్యాంధ్ర కోసం పట్టుబడితే మరికొన్ని పార్టీలు సమన్యాయం కోసం పట్టుబట్టాయి. కానీ ఈ రోజు నుంచి ప్రత్యక్షంగా తెలంగాణ ముసాయిదా బిల్లు మీద చర్చ జరగబోతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతలందరూ కూడా చర్చకు సిద్ధమయ్యారు. మరోపక్క సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా ఈ చర్చకు సహకరిస్తామని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. వీలైనంత ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడేందుకు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత సిద్ధమవుతున్నారు. అయితే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం సమన్యాయం కోసం ఇంకా పట్టుబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సమయం సందర్భం కానప్పటికీ కూడా అసెంబ్లీని డిస్టర్బ్ చేసేందుకు సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని పట్టుబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన టీడీపీ నేతలు కూడా వైసీపీతో పోటీ పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయంగా వెనుకబడిపోకుండా వైసీపీ కన్నా ముందడుగు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమన్యాయం ఒక పక్క, సమైక్యాంధ్ర ఒక పక్క నినాదాలు చేస్తూ సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన టీడీపీ నేతలు, వైసీపీ ఈ రెండు పార్టీల నేతలు కూడా ఎమ్మెల్యేలు కూడా సభను జరగనివ్వమని చెప్పిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి సతీష్ చంద్ర. ఎందుకంటే అసెంబ్లీ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు ఆవరణ నిన్న నిండిపోయారు. అసెంబ్లీకి పూర్తిగా పోలీసుల భద్రత మధ్య అసెంబ్లీ ప్రారంభం కాబోతున్నట్టుగా కనిపిస్తుంది. మీడియా పాయింట్లో కూడా ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న పరిస్థితులు లేకుండా పూర్తిగా భద్రతలు తీసుకున్నారు. పోలీసులు మీడియా పాయింట్లో ఇప్పటికే వచ్చారు. డీసీపీ కమలాసన్ రెడ్డి కూడా అసెంబ్లీ ఆవరణానికి 7 గంటలకి చేరుకున్నారు. సతీష్, ఓకే, చర్చలో ప్రతి సభ్యుడికి ఇంత కాల వ్యవధి ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఎంతసేపు అయినా మాట్లాడేది? కాల వ్యవధి గురించి కూడా చర్చకు వచ్చింది నిన్న. దానికి సంబంధించి బీఎస్సీలో ప్రత్యేకంగా చర్చ జరగలేదు. స్పీకర్ ఈరోజు దానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్టీ పరంగా సమయం ఇవ్వాలా, లేదంటే సభ్యుడికి ప్రత్యేకంగా సభ్యుల సంఖ్యను బట్టి పార్టీకి సమయం ఇవ్వాలా, లేదంటే సభ్యులకు మాత్రమే సమయం కేటాయించాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఈరోజు సాయంత్రం వరకు స్పీకర్ దానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఈ రెండు పార్టీలు వైసీపీ తర్వాత టీడీపీ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నేతలను బహిష్కరించాలని కూడా నిన్న బీఎస్సీ సమావేశంలోనే ఒక చర్చ జరిగింది. ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. అయితే స్పీకర్ ఆ ఇరు ప్రాంత నేతలను, ఆ ఇరు పార్టీలకు సంబంధించిన నేతలను సభ నుంచి బహిష్కరించి చర్చ కొనసాగిస్తారా, లేదంటే నిన్న మొన్నలాగానే వాయిదాల పర్వంగానే వేసి తెలంగాణ బిల్లుకు ఎటు చర్చ జరగకుండా జరిగి వాతావరణం మారిపోతుందా అనేది చూడాల్సి ఉంది. సతీష్, ఓకే, థ్యాంక్ యూ శివ. ఇంద్రసేన రెడ్డి గారు, ఇవాళ అంటే ఓటింగ్ అనేది ఒక అంశం అయితే ఈ పక్కన అఫిడవిట్ల మీద సంతకాలు చేయడం అనేది అసెంబ్లీ నడుస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం అన్నీ ఉన్నాయి.
వాళ్ళు చర్చిస్తామని కూడా ఒప్పుకున్నారు. బీఏసీ సజావుగా జరిగింది. తమ అభిప్రాయాన్ని ఇంత ఉన్నతమైన సభలో చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు స్టిల్ ఇంకేదైనా నీడ్ ఉందా సంతకాలు పెట్టి ఎఫిడవిట్లు? అంటే ఇవన్నీ కూడా పొలిటికల్ ఇవ్వండి. పొలిటికల్ దీంట్లో ఏమనంటే నా అభిప్రాయం రికార్డ్ అవుతుందో లేదో, నా అభిప్రాయం ప్రజలకు చెప్పాలనేటువంటి దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి, ఒక రాజకీయ వ్యూహం, ఒక్కొక్క పద్ధతిని ఎన్నుకుంటారు. ఉదాహరణకి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోడియంలోకి పోకూడదు అనేటువంటిది నేను పెట్టుకున్నటువంటి నిర్ణయం, మా పార్టీ చెప్పినట్టు. ఆ ప్రకారం మేము ఎప్పుడు వెళ్ళలేదు. మా ఉన్నటువంటి ప్లేస్లకి వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తాం. కానీ కొంతమంది వెళ్ళటం వల్లనే, లేకపోతే స్పీకర్ని గిరాక్ చేయటం వల్లనే పబ్లిక్ దృష్టి ఆకర్షిస్తామనేటువంటి వాళ్ళు ఆ రకంగా కూడా ఉంటారు ఒకటి. కాబట్టి వాళ్ళ యొక్క వ్యూహం ఆ రకంగా చేయొచ్చు. దాంట్లో పొరపాటు ఏం ఉందని నేను అనుకోవటం. అంటే ఏ ఉద్దేశంతో అసెంబ్లీ పెట్టి అభిప్రాయం తీసుకుంటున్నారో ఆ పర్పస్ అది సర్వ్ చేస్తుందనే మీరు భావిస్తారు? నేను వాళ్ళ యొక్క ప్రజలకి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి అదొక మార్గంగా ఎంచుకోవచ్చు. ఇంకొక 2 విషయాలు. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు వారు మాట్లాడుతూ ప్రెసిడెంట్ పంపించినటువంటి దాని విషయంలో, లేకపోతే ఓటింగ్ దాని విషయంలో వారు చెప్పినటువంటి దాంట్లో నేను తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి దీంట్లో కాదు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రాసెస్ దీని విషయంలో ప్రెసిడెంట్ పంపించాడు అని అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఏం లేదు, దానికి వ్యతిరేకంగా ఓటేయకూడదని ఏం లేదు. రూల్ పొజిషన్ చెప్పారు. రూల్ పొజిషన్ వరకు ఏంటంటే దాన్ని ప్రెసిడెంట్ని అగౌరవపరిచినట్టు కూడా కాదు. తర్వాత వాళ్ళు పంపటం అని అంటే చర్చ చేయటం అని అంటే ఇక్కడ 2 ఉన్నాయి. మళ్ళీ పార్టీ తరఫున ఎన్నికైన తర్వాత కూడా ప్రతి ఇష్యూ మీద చర్చ పెడతారు. చర్చలో మన అభిప్రాయం మనం వ్యతిరేకంగా చెప్తాం. కానీ ఓటింగ్కి వచ్చినప్పుడు పార్టీ కనుక విప్పు జారీ చేసినట్లయితే దానికి అనుకూలంగా వేయాలి. పార్టీ విప్పు జారీ చేయనట్లయితే మనం వ్యతిరేకంగా కూడా వేసుకునేటువంటి అవకాశం కూడా దాంట్లో ఉంది. కాబట్టి ఆ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా పార్టీ విప్పులు జారీ చేయటం లేదు. కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకోండి అనేటువంటి పద్ధతిలో పోతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఓకే, వచ్చారు. ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రపతికి సంబంధించి మీరు రాష్ట్రపతిని అత్యున్నతమైన పదవి, రాజ్యాంగ అధిపతి, ఆయన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని. అయితే భారత నామమాత్రపు అధిపతే దాదాపు రబ్బర్ స్టాంపు లాంటి వ్యక్తే. సో అలాంటి ఇంతకుముందు ప్రతిభా పాటిల్ గారి యొక్క ప్రస్తావన కూడా తెచ్చారు. అంచేత సంకీర్ణ యుగం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రపతి ఇంకా నామమాత్రపు అధిపతిగానే ఉన్నారా? ఆయన కీలకమైన నిర్ణయాలు ఏమి తీసుకునేటువంటి స్థితి లేదా? మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి. ప్రతిభా పాటిల్ గారు ఉన్నా, ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నా, వారు ఏమాటైతే రబ్బర్ స్టాంప్ అన్నారో అది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నదని. ఆ రబ్బర్ స్టాంప్ కాదు అది. వ్యక్తులు ఎవరైనా కావచ్చు, పార్టీ ఎవరైనా కావచ్చు, మన స్థానాన్ని గౌరవించాలి తప్పితే స్థానాన్ని గురించి ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రపతి గారు అంటే రాష్ట్రపతి గారే. అదేవిధంగా వారు అన్నటువంటి దాంట్లో రబ్బర్ స్టాంప్ అనేటువంటిది ఎట్లా తెలిసిందండి మీకు? ఆయనకు అక్కడ లీగల్ డిపార్ట్మెంట్ ఉంది. మొన్న ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు ముసాయిదా బిల్లు పంపే కంటే ముందు ఆయన దగ్గర ఆయన అక్కడికి నెల్సన్ మండేలా గారు అంత్యక్రియకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన మొత్తం స్టడీ చేసి న్యాయ నిపుణులను దగ్గర పెట్టుకుని అందరితో సంప్రదించిన తర్వాత క్లాస్ బై క్లాస్ చదివిన తర్వాతనే అన్ని విధాలుగా ఆయన తెలుసుకున్న తర్వాతనే ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసనానికి పంపించారు. మరి రబ్బర్ స్టాంప్ అయితే ఏం పంపకుండా, న్యాయ నిపుణులతో మాట్లాడకుండా, ఎవరితో సంప్రదించకుండా పంపొచ్చు కదా. కానీ అటువంటి పరిస్థితి లేదు. అన్ని విధాలుగా వారు చర్చించారు. దయచేసి ఆ పదం ఏదైతే ఉందో అది మొత్తం భారత రాజ్యాంగానికి కాదు, భారత ప్రజలకు అవమానకరం. అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రెండవది, ఈ అసెంబ్లీలో చర్చ విషయంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్ని పక్షాలకు, హూందాతనంతో వివరించండి. చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మీకు అనుభవం ఉంది. మళ్ళీ ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. హూందాతనం చాలా అవసరము. స్వార్థం వద్దు, రాజకీయం వద్దు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, విజయమ్మ కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి తెలంగాణ ప్రజలతో మీరు చెలగాటమాడకండి జీవితాలతో. ఎందుకంటే తెలంగాణ తల్లులు, తెలంగాణ బిడ్డలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ తల్లులు ఎవరైతే బిడ్డలు పోగొట్టుకున్నారో కనీసం ఇయ్యాల మా బిడ్డలకు ఆత్మశాంతి కలుగుతుందేమో, ఈ ముసాయిదా బిల్లన్న చర్చకు వచ్చి రాష్ట్రపతి గారు పంపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందేమని 1000 కళ్ళు ఎదురు చూస్తున్నారు. దయచేసి అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు చర్చ సందర్భంలో హూందాతనం వివరించండి. మీ పార్టీ సభ్యులకు ఆదేశాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అనవసరంగా రాద్ధాంతం చేసి దీని ఆశామాసి చేసి దీని విషయంలో అవగాహన లేకుండా మాట్లాడి దీని చర్చలు లేకుండా, లేకపోతే ఓటింగ్ కావాలని ఏదో కావాలని అనవసరమైనటువంటి కారణాలకు దారి తీయకుండా
హూందాతనం వివరించవలసిందిగా నేను అన్ని పక్షాల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. త్రిమూర్తులు గారు, రాష్ట్రపతి ఇచ్చినటువంటి నిర్ణయానికి భిన్నంగా వెళ్ళడం కానీ ఆయన్ని అవమానపరచడం కానీ సరైనదేనా అని ఇక్కడ మన చర్చలో పాల్గొన్నవారు అంటున్నారు. సార్, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంతో 100% మేము ఏకీపిస్తున్నాం. దేని వరకునే రాష్ట్రపతిని అగౌరవపరచకూడదు అనేటువంటి విషయంలో కానీ, రాష్ట్రపతి ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం అయింది. వారి స్థానాన్ని ఎవరూ అగౌరవపరచట్లేదు. రాష్ట్రపతి గారు కూడా ఈ భారత రాజ్యాంగానికి లోబడే చేయాలి. ఏ కార్యక్రమం చేసినా భారత రాజ్యాంగానికి లోబడే రాష్ట్రపతి గారు కూడా పనిచేస్తారు. ఎవరైనా మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగంలో నియమాలు, నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి. వాటికి లోబడే రాష్ట్రపతి గారు కూడా బిల్లు పంపించారు. మా హక్కుల్ని సభలో చర్చించి ప్రజలకు మా అభిప్రాయాలు చెప్పి ఈ బిల్లును అడ్డుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేయడం అనేటువంటి తప్పు కాదు. తర్వాత అఫిడవిట్ అనేటువంటి చెప్పారు. అఫిడవిట్ అనేటువంటిది ఇవ్వకూడదు అనేటువంటిది ఎక్కడన్నా ఉందా? మా అభిప్రాయాలు చెప్పడంతో పాటు మేము అఫిడవిట్ కూడా ఇస్తున్నాం. ఎందుకంత చర్చకు పట్టుబట్టకూడదు అనేటువంటిది అంత కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు దీంట్లో వేణుగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా అభిప్రాయాలు సభలో చెప్పడంతో పాటు మా అభిప్రాయాలను రాతపూర్వకంగా కూడా రాసి అఫిడవిట్లు పంపిస్తున్నాం రాష్ట్రపతి గారికి కానీ లేకపోతే పార్లమెంట్కి కానీ. దాంట్లో తప్పే ఉంది. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, ఎంతేగాని రాష్ట్రపతి గారిని అగౌరవపరచడం అనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. రాష్ట్రపతి గారికి వ్యతిరేకంగా మేము రాజ్యాంగపరంగా మాకు ఉన్నటువంటి హక్కుల్ని ప్రస్తావిస్తున్నాం అంతే. మేము రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఒక సభ్యుడిగా ఆ బిల్లు మీద చర్చ జరపమనే కదా పంపించారు. బిల్లులో మాట్లాడి మా అభిప్రాయాలు మేము చెప్తాం. అంత మాత్రం రాష్ట్రపతి గారిని అగౌరవపరిచారు అనేటువంటిది పెద్ద ఆయన మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మేము అగౌరవపరిచినటువంటి విషయము ఆయన రబ్బర్ స్టాంప్ అనే దాని మీద మాట్లాడాను తప్పితే ఇంకో వేరే విషయం కాదు. రబ్బర్ స్టాంప్ కాదనే దాని మీద నేను ఖండించాను తప్పితే ఆ విధమైనటువంటి మాట కొనొద్దని అంటున్నాను. చర్చించండి కోటరాములు గారు, తోట త్రిమూర్తులు గారు, మీరు చర్చించండి. మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం కోసం వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. చర్చించండి కానీ హూందాతనంతో చర్చించండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చించండి తప్పితే అనవసరంగా మీరు ఇప్పుడు చర్చకు మేము ఎవరు అడ్డుపడతలేం. ఈ రోజు శాసనసభ సమావేశాలు 3 రోజులు జరిపేది కూడా సభ్యులు చర్చించడానికే. చర్చించండి హూందాతనంతో గురించి కాదు సార్. హోందాతనం గురించి తెలంగాణ నుంచి మీరు మాట్లాడటం అనేటువంటిది తెలంగాణ సోదరులందరూ కూడా ఎంత హుందాతనంగా మాట్లాడుతున్నారు అనేటువంటి చూస్తున్నాం. హుందాతనం గురించి మాట్లాడితే అట్లా మీరు నేనేమంటున్నా అంటే ఇది డైవర్ట్ చేయడం అవుతుంది ఇష్యూను. నేనేమంటున్నా అసలు ఎవరు అడుగుతున్నారు? బస్సులు వస్తుంటే ఆపి పగల కొడతాం. వేణుగోపాల్ రెడ్డి గారు చెబుతారండి మీరు. మేము శ్రీశైలంలో ఒక గర్భిణీకి డెలివరీ చేయరు, కాకినాడలో ఒక లేడీ డాక్టర్ ఉండకుండా విచక్షణారహితంగా కొడతారు, శ్రీశైలం యాత్రకు పోయే వాళ్ళని ఇవన్నీ చెప్తా గ్రంథం అవుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ ప్రజలు అడుగుతున్నారండి సమైక్య? కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళ ప్రయోజనాల కోసం సమైక్య రాష్ట్రం అనేది అసలు ఏ ప్రజలు అడుగుతున్నారండి? అసెంబ్లీలో బిల్లు వచ్చినాడు, ఆంధ్రలో బంద్ జరగలేదు ఎందుకు రైళ్లను ఆపలేదు? ఎందుకు బస్సులను ఆపలేదు? ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు? ప్రజలను అడ్డం పెట్టుకొని వీళ్ళ వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి ల్యాంకో రాజగోపాల్ గాని, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కావూరు సాంబశివరావు గాని, రాయపాటి సాంబశివరావు గాని, రామ్కేకి సంబంధించిన వేణుగోపాల్ రెడ్డి గాని వీళ్ళ వ్యాపార సామ్రాజ్యాల కోసం సమైక్యాంధ్రను అడ్డం పెట్టి వాళ్ళ గొంతులు వస్తున్నారు. ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడే వీళ్ళకి నైతికత ఉందా అండి? ఇవాళ పోలవరం గురించి ఒక మాట చెప్తాను. పోలవరం గురించి ఆంధ్ర సీఎం, తెలంగాణ సీఎం బోర్డులో ఉంటే పోలవరం వస్తుందా? ఎందుకు బోర్డును రద్దు చేయమని అడగారండి మీరు? మీకు నిజంగా పోలవరం కావాలా? ప్రజల గురించి మాట్లాడితే మీరు మీ అఫిడవిట్లలో ప్రజల సమస్యలను రాయండి. గుడ్డిగా రాష్ట్రాన్ని విభజించొద్దు అని మాట్లాడడం అనేది మీరు ఎస్కేపిజం అవుతుంది. ప్రజలను గొంతు నొక్కుతున్నారని నేను చెప్తున్నాను. ఈ రోజు వరకు ఇవాళ 13 సంవత్సరాలుగా ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే మాకు ఇవి కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక్కడంటే ఒక్క నాయకుడు ముందుకొచ్చి చెప్పలేదు. మీరా అండి ప్రజాప్రతినిధులు? ఓకే త్రిమూర్తులు గారు, మీకు నమ్మకమే లేదు కదండి. ఇప్పుడు కనీసం వెంటనే మీరు ఆంటోనీ కమిటీ వేశారు, దానికి ఏం గౌరవం లేదు. ప్రణబ్ ముఖర్జీ, రోషయ్య కమిటీ, ఎన్ని కమిటీలు వేశారు చెప్పండి?
ఏ పార్లమెంట్ సభ్యునైనా మీరు పిలిచి మాట్లాడారా? మీకు కావాల్సినటువంటి ఏంటి? మీకు ఐఐటి వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఎట్లా ఉండాలి? ఎర్రంనాయుడు గారు కమిటీ ఏమన్నా మేమేదో స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చాం, బిల్లు పాస్ చేసుకుంటాం, మీకు ఎందుకు అంత భయం? ఈ రోజు ఓన్లీ అసెంబ్లీ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు, అసెంబ్లీ వ్యూస్ ఒక్కటే తీసుకున్నప్పుడు ఎందుకు 14 వెళ్ళకపోతారు టీఆర్ఎస్ వాళ్ళు? మీరు కానివ్వండి, 180 లేకపోతే 110 తోటి అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ అవుతుంది. ఇక్కడ మీకు మెజార్టీ సంబంధం లేదు, మళ్ళీ అక్కడ భయం, అన్ని మీకే కావాలి. ఓకే వేణుగోపాల్ అర్థం చేసుకోండి. రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు నిన్న రాజ్యసభలో లోక్పాల్ లోకాయుక్త బిల్లు జరిగినప్పుడు నిన్న సిపిఎం పార్టీ వాళ్ళు చిన్న అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ ని ఎందుకంటే మీకు కదా అంటేను డెఫినెట్ గా మెంబర్ అడిగాడు, నా హక్కు ఇది, ఈ రూల్ నాకుంది, నేను కంపల్సరీ ఓటింగ్ పెట్టాలని చెప్పి డివిజన్ ఇన్సిస్ట్ చేసినప్పుడు 159 ఓట్లు ఏమన్నా నెగిటివ్గా వచ్చింది, 11 ఓట్లు ఏమన్నా ఫేవర్గా వచ్చింది. అంత మాత్రాన సభ్యుల హక్కులు కాలదనకూడదు. ఈరోజు తోట త్రిమూర్తులు గారు చెప్తుంది కరెక్ట్. ఉండాలి కంపల్సరీగా ప్రకాష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది ఈనాటి మార్నింగ్ ఎడిషన్ కార్యక్రమం. రేపు మరిన్ని విశేషాలతో 7 గంటలకు కలుద్దాం. హ్యావ్ గుడ్ డే.